ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. వారం రోజుల నుండి ఒక్కటే వర్షం అండి, అస్సలు మామూలుగా పడట్లేదు. ఎప్పుడు ఆ పప్పులు కూరగాయలు ఏం తిందామనేసి, పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారనేసి ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఇవి 2 కొరమీన్లు చూశాను, కాకపోతే అవి ఆల్రెడీ కొనేసానండి. దాంతో నేను 4 పాంప్లెట్లు సరిపెట్టుకున్నాను. 4 పాంప్లెట్లు తీసుకొని వచ్చి ఈ విధంగా ఫ్రై చేశాను. చూడండి, పాంప్లెట్ ఫ్రై చేసి పెట్టండి. చిన్నపిల్లలు కొంచెం ముందు తీస్తాయన్న భయం లేకుండా చాలా ఈజీగా పైన చేసుకుని ఉంటారు. అన్ని పీసుగా చేస్తే పిల్లలకి ముందు దొరుకుతుంది కదా. నేను ఇలా చేసి పెట్టాను మా పిల్లలకి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కారం, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మసాలా నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మనం 4 చేపలు తీసుకున్నాం కాబట్టి కొంచెం నేను ఎక్కువ తీసుకున్నాను. మీరు 1, 2 అయితే కొంచెం తక్కువ తీసుకోండి. అలాగే కార్న్ఫ్లవర్, 1 స్పూన్ బియ్యపిండి. బియ్యపిండి ఎందుకు వేస్తున్నానంటే కొంచెం పైన లేయర్ క్రిస్పీగా మంచిగా తినేటప్పుడు బాగుంటుంది, అందుకే వేసాను. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి మొత్తం కలుపుకున్నాను. పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకుని తయారు చేసుకున్నాను. ఒక్కొక్కరు ఇందులో ఎగ్ కూడా వేస్తారు. ఎగ్ నేను వేయనండి, చాలా అది బాగుంటుంది. ఇలా అయితే సింపుల్గా బాగుంటుంది. ఫిష్ ఇప్పటి వరకు మంచిగా పడుతుంది అన్నట్టు చేపకి. ఈ విధంగా ఫ్రై మంచి స్మెల్ వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఫస్టే క్లీన్ చేసి పెట్టుకున్న పాంప్లెట్లని దాన్ని మంచిగా ఒక్కొక్కటి తీసుకొని మంచిగా పేస్ట్ను వాటికి మంచిగా పట్టియాలి లోపల వరకు. ఇలా కాట్లు పెట్టుకున్నాం కదా, ఈ కాట్లలో లోపల మంచిగా అంత ఎక్కువ కాకుండా తక్కువ కొంచెం ఇట్లా మంచిగా పట్టియాలి. పట్టించిన తర్వాత మనం వెంటనే ఆయిల్ బాగా వేడి చేసుకొని పెనం పైన అప్పుడు ఈ పాంప్లెట్ అని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత సిమ్లో పెట్టేసింది. సిమ్లో పెట్టినాక ఈ ఫిష్ వేయండి. అప్పుడు సిమ్లో పెట్టి మళ్ళీ కాల్చుకోండి, బాగుంటుంది. హైలో పెట్టి ఏమైతే లోపల ఉంటుంది, కొంచెం పచ్చిగా ఉంటుంది, అలా బాగుంటుంది కదా. అందుకే సిమ్లో పెట్టి మంచిగా ఈజీగా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ పాంప్లెట్ చేప అనేది మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం లేయర్ కూడా తినచ్చు. ఇలా అన్నీ నేను 3 కలిపి పెట్టాను కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకొకటి కూడా ఉందండి, అందులో పట్లేని సైడ్ పెట్టాను. ఇలా ఒక 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి మనం ఇలా పెనంపై కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది ఫిష్. సిమ్లో పెట్టి చూసారు కలర్ మంచి కనబడుతుంది. ఇది పర్ఫెక్ట్గా ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ అది లైక్ చేయండి ప్లీజ్. చూసారు కదా, 2 వైపులా మంచి ఫిష్ను వేయించుకోవాలి. డీప్ ఫ్రై లాగా ఎక్కువ ఆయిల్ వేసి చేసుకోండి. ఇలా పెనం పైన అయితే మంచిగా కాలుతుంది, లేకపోతే వేరే దాంట్లో అయితే కొంచెం అది ఫిష్ సరిపోదనేసి ఇలా పెనం పైన వేసాను. చాలా బాగుంది. లోపల వరకు మంచిగా కాల్చుకోండి, లేట్ అయినా పర్లేదు. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎంతమంది పాంప్లెట్ ట్రై చేస్తారో మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా వేడిగా అన్నం తక్కువ పెట్టుకొని ఇలా పప్పు చారులో నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇలా ఫిష్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.